ప్రస్తుతము ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతుందండి. మీకు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ గేమింగ్ ఈవెంట్ అంటే ఒలింపిక్స్. సో ఇక్కడ చూడండి ఓపెనింగ్ సెరమనీ. సో ఈ సెరమనీ ఎంత గొప్పగా జరిగింది అంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన 25 ఏళ్ల వయసు కలిగిన ఒక మహిళ, ఈవిడ ఒలింపిక్స్ని వీక్షించాలి అనుకొని ప్యారిస్కు వచ్చారు. అంటే ఫ్రాన్స్ యొక్క రాజధాని. సో ఇక్కడికి వచ్చిన ఆవిడ ఒక కేబాబ్ స్టోర్లోకి వెళ్ళారు. కేబాబ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మాంసపు ముక్కలు అమ్మే ఒక స్టాల్. సో ఇందులోకి వెళ్ళారు ఈవిడ. వెళ్ళిన తరువాత అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఈవిడ చిరిగిన బట్టలతో బయటికి వచ్చి బోరున ఏడుస్తూ, ఈవిడ చేతిలో ఆవిడకు సంబంధించిన లోదుస్తులు కూడా ఉన్నాయి. చూడండి ఎలాంటి ఒక సిచ్యువేషనో. చిరిగిన బట్టలు వేసుకొని బయటికి వచ్చి ఏడుస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలకు ఏదో చెప్తున్నారు. అంటే ఈవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఫ్రెంచ్ ప్రజలు. సో వాళ్ళకేం అర్థం కావడం లేదు, ఎందుకు ఈవిడ ఏడుస్తుంది, చిరిగిన బట్టలేంటి, అవతారం ఏంటి అర్థం కావడం లేదు. ఇంతలో కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, అంటే ఈ ఒలింపిక్స్ని వీక్షించాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏమైందమ్మా అంటే, నేను ఈ కెబాబ్ స్టోర్లోకి వెళ్ళాను, ఒక 5 యువకులు వీళ్ళు నా వెనక వచ్చారు, నాకు తెలియలేదు, వీళ్ళు నన్ను మానభంగము చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఈ ఫ్రాన్స్ నుంచి లేదా యూకే నుంచి కొంతమంది భారతదేశానికి వస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, నేరుగా గోవాకు వెళ్ళడము, అక్కడ కొన్ని రేవ్ పార్టీస్లో గంతులు వేయడము, చిందులు వేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు గోవాలో ఎక్కువగా మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉంటారు. సో అలాగే ఎందులోనో చిక్కుకున్న వాళ్ళు, మీకు అక్కడ ఉండే లోకల్స్ ఎవరైనా వీళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే దయచేసి మీరు ఎవరు భారత్కి వెళ్ళకండి, చాలా ప్రమాదకరమైన దేశము, పర్టికులర్గా గోవాకు వెళ్ళారు అనుకోండి మిమ్మల్ని మానభంగాలు చేసేస్తారు. ఏంటి ఇంకా ఆధారాలు ఏమి రాకుండా వార్తాపత్రికల్లో, ముఖ్యంగా వెస్టర్న్ మీడియా మన గురించి ఎంత రాయాలో రాసేస్తారు. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఇంతలోనే భారతీయులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, ఇలాంటి క్యాప్షన్స్, ఇలాంటి హెడ్లైన్స్ పెట్టి వార్తలు ఎన్నో మనమే చదువుతాం. అలాంటిది ఇవాళ అడ్వాన్స్డ్ కంట్రీ అండి ఫ్రాన్స్, వాళ్ళ రాజధాని ప్యారిస్, అందులో ఒక చిన్నపాటి షాప్, అందులోకి మహిళ వెళ్ళింది, ఈవిడని 5 కలిసి గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్పి మీకు వార్తలు. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే లా పారిసియన్ అని చెప్పి ఒక ప్రముఖ వార్తాపత్రిక, సో వాళ్ళు ఒక కథనాన్ని విడుదల చేశారు. ఇప్పుడు జరిగింది జూలై 19 జరిగింది, ఎవ్వరికి తెలియకుండా అలాగే వీళ్ళు మేనేజ్ చేసి నిన్నటికి నిన్న ప్యారిస్ ఒలింపిక్స్ను చూడడానికి వచ్చిన ఒక ఆస్ట్రేలియన్ మహిళకు ఇలా జరిగింది అని చెప్పి నిన్న వార్తలు వీళ్ళు ప్రచురితం చేశారు. సో ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీకు ఆ షాప్ ఓనర్ అతను సడన్గా ఈవిడ ఇలా చూడడంతో షాక్ అయ్యి పోలీసులకు ఫోన్ చేశాడు. ఫైర్ ఫైటర్స్ వచ్చి ఈవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో అక్కడ ఈవిడ బోరున ఏడుస్తూ 5 నన్ను ఇలా మానభంగం చేశారు, చాలా దారుణం జరిగింది. ఇందులో ఏంటి, ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడండి, ఈవిడ అలా ఏడుస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి ఆవిడ వెనక భాగాన్ని కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, అప్పుడు కూడా ఇంత జరుగుతున్నా కూడా నాకు ఏ భయము లేదు, ఇక్కడ మేము ఏమైనా చెయ్యగలమని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. సో ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్లో చూశారు అనుకోండి, మీకు ఫ్రెంచ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇది మా దేశానికే అగౌరవము, మమ్మల్ని చాలా డిస్రెస్పెక్ట్ చేశారు, విదేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఈ దుండగులు ఇలా ట్రీట్ చేశారు అంటే దీనిని మేము మామూలుగా తీసుకోము, ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటాము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి, ఆస్ట్రేలియాకు ఫ్రాన్స్ మధ్య సత్సంబంధాలు లేవండి. అంటే ఫ్రాన్స్ అంటేనే న్యూక్లియర్ పవర్, వాళ్ళు సబ్మెరైన్స్ తయారు చేయడంలో నిష్ణాతులు. భారత్ కూడా వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు, వాళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని మనం కూడా చూస్తున్నాం. సో ఈ ఆస్ట్రేలియాకు సంబంధించిన ప్రభుత్వము ఈ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని అడిగింది, మాకు న్యూక్లియర్ సబ్మెరైన్స్ మీరు తయారు చేసి ఇస్తారా అంటే వీళ్ళు కూడా ఒప్పుకున్నారు, మీకు అగ్రిమెంట్ కూడా సంతకము అయ్యింది. తరువాత లెవెల్లో మీరు చూసారనుకోండి, సడన్గా ఈ అమెరికా వాడు, యూకే వాళ్ళు మేము మీకు తయారు చేసి పెడతాము, ఫ్రాన్స్తో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోండి అనడం, ఇదే ఆక్యూజ్ అనబడే ఒక గ్రూప్ అండి. ఆక్యూజ్ అంటే ఏ అంటే ఆస్ట్రేలియా, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
సో వీళ్ళు ఒక గ్రూప్ అయిపోయినప్పుడు ఫ్రాన్స్ వాళ్ళకి ఎక్కడ లేని కోపం. ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అయితే డైరెక్ట్గా అమెరికాను యూకేని తిట్టాడు. ఇలాగ మీరు ఇంత దారుణం చేస్తారా? మా మధ్య అగ్రిమెంట్ ఉంటే మీరు మధ్యలో కలగజేసుకొని మా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి మా కాంట్రాక్ట్ని మీరు ఇలాగ కొల్లగొడతారా అని చెప్పి మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా మాట్లాడాడు. సో ఇవాళ ఒక ఆస్ట్రేలియా మహిళ ప్యారిస్కి వచ్చి ఇలాగ మానభంగానికి గురి అవ్వడము అనేది ఎంత దారుణమైన వార్త అంటే, ముందుగా మనం భారత్ యొక్క పెర్సెప్షన్లో చూసామనుకోండి, మన దేశంలో ఏం జరిగినా కూడా ఇంత దారుణమా, ఇండియాకు వెళ్ళకండి, మీకు మేము ఇలాగ ట్రావెల్ అడ్వైజరీ ఇస్తున్నాము, పలానా ప్రాంతాల్లో తీవ్రవాదులు తిరుగుతూ ఉంటారు, ఇలాంటి ప్రచారం చేసిన వాళ్ళు ప్యారిస్లో, మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 30,000 మంది పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నారండి, 10,000 మంది సైనికులను పెట్టారు. ఈ టైంలో ఒక మార్కెట్లో ఒక కెబాబ్ షాపులో కెబాబ్ తిందాము అని వెళ్ళిన మహిళ పట్ల 5 దుండగులు ఇలా ప్రవర్తించారు అంటే ఈ దేశంలో, ముఖ్యంగా ప్యారిస్ మహానగరంలో ఉన్న సెక్యూరిటీ గురించి మీరు ఆలోచించండి ఎంత దారుణమో. సో ఇవాళ ఏంటి, నేను ఇక్కడైతే ఉండను, నాకు ఇక్కడ సేఫ్టీ లేదు, నేను ఇమీడియట్గా ఆస్ట్రేలియా వెళ్ళిపోతానని చెప్పి ఈవిడ గగ్గోల పెట్టింది. కానీ ఆవిడ మిత్రులు ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళని ముందు పట్టుకోవాలి అంటే వీళ్ళను ఐడెంటిఫై చెయ్యాలి కదా, సీసీ ఫుటేజ్ వచ్చేసింది, సో దీన్ని పోలీసులు కీన్గా గమనిస్తున్నారు, సో వీళ్ళను ఐడెంటిఫై చెయ్యి, ఇమీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేస్తారు, శిక్ష పడుతుంది, ఈ పని చేసేసి మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాము అని చెప్పి ఈవిడని కన్విన్స్ చేశారు. ఎక్కడా? హాస్పిటల్లో. సో ఫైనల్గా ఎలాగో మీకు న్యాయము జరగాలి కాబట్టి, తనకు అన్యాయము జరిగింది కాబట్టి ఈ మహిళ కూడా ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ, నేను ఉంటాను, మీకు సీసీ ఫుటేజ్ అనేది నాకు చూపించండి, వీళ్ళు ఎక్కడ ఉంటారో ఐడెంటిఫై చేస్తే నేను ఐడెంటిఫికేషన్ పెరేడ్కి వస్తాను, వీళ్ళని గుర్తిస్తాను అని చెప్పి మహిళ చెప్పింది. సో ఇవాళ ఈ 5 దుండగులు ఎక్కడ నుంచి వచ్చారు, ఈవిడని ఎలా ఫాలో అయ్యారు, ఎందుకు ఈవిడని ఇలాగ మానభంగము చేశారు, తరువాత ఎటువైపు పారిపోయారు, టోటల్గా ఫ్రెంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెట్టారు. ఎందుకు? మీకు ఆస్ట్రేలియాకు సంబంధించిన ఎంబసీ, మా మహిళ మీ దేశానికి వస్తే ఇదా మీరు ఇచ్చే ట్రీట్మెంట్, మీరు స్వాగతం పలికే తీరు ఇదేనా, సెరిమనీ అనుకొని వచ్చింది, ఓపెనింగ్ సెరిమనీ చాలా గ్రాండ్గా ఉంటుందని ఎంతో ఊహించుకున్నాము, కానీ మీరు మా దేశ మహిళ పట్ల చేసిన ఈ ప్రవర్తన ఏదైతే అంటే మీరు ఆవిడకి సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు, ఇది మీ ఫెయిల్యూర్, కాబట్టి మేము కూడా ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకుంటాము, మీ మీద మాకు నమ్మకము లేదని చెప్పి ఆస్ట్రేలియా ఎంబసీ కూడా చెప్పడంతో ఫ్రాన్స్కి, అది ఒలింపిక్స్ లాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇది ఘోర అవమానంగా వాళ్ళు భావిస్తున్నారు, వీళ్ళని పట్టుకోవాలనుకుంటున్నారు. ఫైనల్గా ఈ మహిళ చెప్పిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా నల్ల జాతి యువకులు, ఆఫ్రికన్ ట్రైబల్స్ లాగా కనిపించారు, అంటే ఆఫ్రికన్ సంతతి వాళ్ళు, కాబట్టే వీళ్ళు ఇలా, అంటే ఇక్కడ కూడా చూడండి తెల్లవాడు నల్లవాడు, సో నల్లవాళ్లే ఇలా చేశారు కాబట్టి వీళ్ళని విడిచిపెట్టకూడదు అని చెప్పి అది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ వెస్టర్న్ మీడియా అంతా కూడా ఈ బ్లాక్స్ చాలా తేడా వాళ్ళు, ప్రమాదమైన వాళ్ళు, కాబట్టి వీళ్ళని విడిచిపెట్టకూడదని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి రేసిస్ట్ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు. తప్పు ఎవరు చేసినా తప్పేనండి, ఇదే రేసిస్ట్ విషయంలో ఉండే అతి ముఖ్యమైన విషయం. తప్పు అదే జరిగినా తెల్లవాడు చేస్తే ఒకలా చూస్తారు, నల్లవాడు చేస్తే ఒకలా చూస్తారు. ఇవాళ ఈ 5 ఆఫ్రికన్ యువకులు వీళ్ళని పట్టుకుంటే అసలు నిజాలు బయటపడతాయి. మరి ఈ మహిళ ఇంతంత పెద్ద అభియోగము మోపింది, ఈవిడ చిరిగిన బట్టలతో వచ్చిందంటే 100% మానభంగము జరిగిందనే దాంట్లో ఏ డౌటు లేదు. కానీ ఒలింపిక్స్ లాంటి ఈవెంట్లో ఇలాంటిది జరిగింది కదా, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా ఘోరము. మరి ఈ ఘోరాన్ని మీ అనాలిసిస్లో మీరు ఎలా చూస్తున్నారో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.